786 News Channel Media. Your voice, our report. అస్సలాముఅలైకుం. ఈరోజు మన నెల్లూరు పట్టణంలో బొలినేని ఆసుపత్రికి ఎదురుగా ఉన్న రామ్నగర్లో ఇక్కడ అత్యంత పురాతనమైన ఒక దర్బార్ ఉంది. హజరత్ మీర్ బాఖర్ ఔలియా బాబా వారి దర్గా అన్నమాట. ఇది పవిత్రమైన ఈ దర్గా ప్రాంగణంలో ఈరోజు ఈ పరిస్థితి చూస్తున్నారు మీరు. పిచ్చి పిచ్చి మొక్కలు, పనికిరాని చెత్త, ప్రహరీ లేదు, గందరగోళ పరిస్థితిలో ఈ దర్గా ఆవరణం అంతా పిచ్చి పట్టినట్లుగా ఏదో అంటే ఆ విధంగా దర్గా గుమ్మస్ల పైన చెత్త చెదారం అంతా పడిపోయి గందరగోళంగా ఉన్న ఈ పరిస్థితిని దర్గా పెద్దలు ముందుకొచ్చి ఈ మధ్య శుభ్రపరిచారు. కొంతవరకు ఇంకా శుభ్రం చేయాల్సి ఉంది. ఈ పక్క చూస్తే దర్గా ప్రాంగణంలోని స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని ఒక ఇల్లుగా ఏర్పాటు చేసుకుని నివాసిస్తూ ఉన్నారు. దయచేసి అన్ని దర్గా పెద్దలు గమనించి భక్తులకు ఈ దర్గాను ఎంతగానో పవిత్రమైనటువంటి ఈ దర్గాను అభివృద్ధి పరిచి రానున్న రోజుల్లో నెల్లూరులో అత్యంత ఒక పెద్ద 25 సమాధుల దర్గా అంటే బారా షాహిద్ దర్గాకి అంత అభివృద్ధి, ఈ రోజు దాకా బారా షాహిద్ దర్గా అంటే ఎంతగానో అభివృద్ధి అన్నమాట. అలాంటిది ఈరోజు ఇక్కడ 25 సమాధుల దర్గా అంటే మామూలు విషయం కాదు. కాబట్టి దర్గా అభివృద్ధి దర్గా పెద్దల వద్ద ఉంది. దర్గా పెద్దలు ముందుకొచ్చి ఇక్కడ దర్గా అభివృద్ధి ఎంతగానో పవిత్రమైన ఈ మీర్ బాఖర్ ఔలియా దర్గా ప్రాంగణంలో 25 సమాధుల దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు. 25 సమాధులు ఉండాల్సిన ఈ దర్గాలో 2 సమాధులు మాయమైపోయి కూడా ఉన్నాయి, అంటే సదనం చేసేసి ఉన్నారు. దీన్ని బట్టి మీరు గమనించండి దర్గా ఎంత మాత్రం ఉండేది. ఈ మధ్య దర్గా పెద్దలు ముందుకొచ్చి ఈ చెట్లను, వృక్షాలను, ఈ పిచ్చి పిచ్చి చెట్లను మొత్తం తొలగించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి చెంది భక్తులకు అందుబాటులో తెచ్చేందుకు దర్గా పెద్దలు కృషి చేయాలి. అక్కడ చూస్తే దర్గా ప్రాంగణంలో, దర్గా స్థలంలో కొంతమంది ఆక్రమణ చేసుకుని వాళ్ళ తాత ముత్తాతల స్థలం లాగా వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇది చాలా వరకు అన్యాయం. పక్కన చూస్తే సినీ నిర్మాత దర్గాకు చెందిన స్థలంలో ఆయన కేసు వేసి ఉన్నారు. ఇవన్నీ దర్గా గురించి చాలా అన్యాయాలు జరిగాయి. గతంలో ఎన్నో అన్యాయాలు జరిగిన ఈ తరుణంలో ఆ భగవంతుడు అల్లాహుతాలా ఈ దర్గా అభివృద్ధికి పాటుపడి మత పెద్దలైనటువంటి గురువులైనటువంటి దర్గా పెద్దలకు తగిన హిదాయత్ ఇచ్చి ఈ దర్గా అభివృద్ధికి కృషి చేసేందుకు వాళ్లకు మంచి హిదాయత్ ఇవ్వాలని మేము మనసారా కోరుకుంటూ 786 మీడియా నెల్లూరు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దర్గా పరిస్థితి పూర్తిగా వివరించేందుకు, పట్టణ ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా మేము వచ్చాము. ఇక్కడ మీడియా టీం తరఫున మేము వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంత మాత్రం అభివృద్ధి చేస్తున్నారు, ఏంది పరిస్థితి అని చెప్పి పట్టణ ప్రజలకు తెలియజేసేందుకు రానున్న రోజుల్లో దర్గా అభివృద్ధికి పూర్తి బాధ్యత వహించి పట్టణ ప్రజలకు ఎంతగానో సంతోషకరంగా ఉండేటట్టు ఈ దర్గా అభివృద్ధికి పాటుపడాలని దర్గా పెద్దలకు మేము కోరుకుంటూ, నెల్లూరు పట్టణంలో అనేకమైన దర్గాల్లో ఉన్నాయి. ఎక్కడ గంధోత్సవం జరిగినా 786 మీడియా ముందు ఉంటుంది. అలాగే ఈ దర్గాకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మీ ముందు ఉంటాయి. 786 మీడియా హాజరై ఈ దర్గా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఈ దర్గా అభివృద్ధి తొందరగా జరగాలని, గంధమోత్సవ కార్యక్రమాలు కూడా చురుగ్గా చేయాలని, ప్రతి ఒక్క కార్యక్రమానికి 786 మీడియా ముందుంటుందని తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలు ఒకసారి ఈ దర్గా ప్రాంగణంలో వచ్చి దర్గా అభివృద్ధికి ఎంత మాత్రం చూసి తప్పకుండా రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి దయచేసి ఈ దర్గా పరిస్థితికి వచ్చి పరిశీలిస్తే ఎమ్మెల్యే గారికి కూడా తెలుస్తుంది. ఆయన కూడా ప్రభుత్వ పరంగా ఈ దర్గాకు ఆయన కృషి పొందుతూ ఆయన దర్గాకి పూర్తి తరహాలో అభివృద్ధి కోసం తగిన హామీ ఇవ్వవలసి ఉంటుందని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. దయచేసి రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఈ దర్గా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ముస్లిం మైనార్టీ నాయకులు కోరుతూ ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ దర్గా అభివృద్ధికి అల్లాహ్ తాలా తొందరలోనే మంచి
మంచి రోజులు రావాలని అల్లాహ్ తాలాతో మేము ప్రార్థిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.